వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా టిఫిన్ వచ్చి మునక్కాయ సాంబారు ఇడ్లీ చేశాను. అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను బబ్లు తింటున్నాము. బబ్లు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు, ఎందుకంటే బబ్లుకి జ్వరం అనమాట. అది చూద్దురండి, టిఫిన్ పెట్టి అర్ధ గంట అయింది, ఎలా తింటున్నాడో. జ్వరం వస్తే ఇంకా మామూలుగా లేదు. అనంతపురంలో క్లైమేట్ కూడా చాలా కూల్గా వర్షాలు పడుతున్నాయి కదా, ఆ క్లైమేట్కి మా బబ్లుకి జ్వరం వచ్చిందనమాట. అందులో మొన్న పార్కుకి వెళ్దామని దారి మధ్యలో వెళ్తుండగానే వర్షం పడిపోయింది. వర్షంలో బాగా తడిచినాడు. ఇంకా మరుసటి రోజే ఫీవర్ వచ్చింది అయ్యకి. ఇంట్లోనే ఉన్నాడు. రండి చూపిస్తాను. తింటున్నావా లేదా? యాడ తింటున్నావు? ఎంతసేపు అయ్యి టిఫిన్ పెట్టి తింటే కదా టీవీ పెట్టేదానికి. నేను పెడతారా అది అనమాట. తినడు, గంటల తరబడి గడుపుతూ ఉంటాడు. ఏంలా కొంచెం తిను. టిఫిన్ తినేసిన తర్వాత కలుస్తాను. ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి. ఆల్రెడీ మార్నింగ్ చేసిన సాంబార్ ఉంది, అందుకని కర్రీ ఏం చేయటం లేదు. ఇంకా రైస్ పెట్టేస్తే అయిపోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసి చేస్తే తినేస్తారు. కానీ నాకు సాంబారు ఏమో తినబుద్ధి కాలేదు, అందుకే నేను ఏం చేసుకుంటున్నానంటే రండి మీకు కూడా చూపించేస్తాను. నాకు సాంబార్ అంటే ఇష్టం లేదు కదా, అందుకే వెల్లుల్లి కారం చేసుకుంటున్నాను. వెల్లుల్లి కారంకి కావాల్సినవన్నీ జీలకర్ర, ఆనియను, తర్వాత వెల్లుల్లి, తర్వాత రాళ్ళుప్పు, కారం, పసుపు ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో ఒకేసారి వేసుకునేయాలి. అన్నీ అయితే వేసుకునేసాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఇలా అయితే మిక్సీ పట్టించుకునేసినాను. ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టుకోవాలి. వెల్లుల్లి కారం అయితే పోపు పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదో ఒకటి వేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే వేసుకునేద్దాం. మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, అదైతే వేసుకునేద్దాం. ఈ వెల్లుల్లి కారం వేసుకున్నాక ఈ ఆయిల్లో బాగా కలుపుకునేయాలి. బాగా వేగిపోవాలండి. ఈ వెల్లుల్లి కారం బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇది చూడండి, బాగా వేగి ఇలా ముద్దగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తినాలా, అద్దరిపోతుంది. అన్నం అవుతుంది. రైస్ అయిన తర్వాత తినడమే. ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. సాంబార్ చేశానని చెప్పాను కదా, నేనైతే తిన్న ఎగ్గు. ఈరోజు మా హస్బెండ్కి, మా పెద్ద బాబుకి అయితే ఆమ్లెట్ వేయించేస్తున్నాను. ఆల్రెడీ వచ్చేసారు అందరూ. ఇంక లంచ్ పెట్టేయాలి. కృషి ఎలా ఉంది వెల్లుల్లి కారం? మా కృషిది కూడా వెల్లుల్లి కారమే కావాలని వేసుకుంటున్నాడు. బాగుందంటే వేడి వేడి రైస్లకి చాలా బాగుంటుంది. నేను కూడా పెట్టుకున్నా వేడి వేడిగా రైసు. ఇప్పుడు తినేయాలి. వెల్లుల్లి కారమే వేసిన. తిను. నేను తినిపిను, నువ్వే తినాలా. ఆమ్లెట్ వేయించిన తిను. వేడి వేడి రైస్లకి వెల్లుల్లి కారం భలే ఉంటుంది. నాకైతే సాంబార్ తినాలనిపించలేదు. మా వాళ్ళంతా, మా ఆయన తప్ప మా పిల్లలు ఇద్దరు వెల్లుల్లి కారం వేసుకొని తింటున్నారు. వాళ్ళకి ఆమ్లెట్ వేయించేస్తాను. మా ఆయన కూడా సాంబారు ఆమ్లెట్ వేయిస్తే తింటూ ఉన్నారు. నేను మాత్రం ఇది తింటున్నాను. బయట క్లైమేట్ కూడా చాలా బాగాలేదన్నమాట. అబ్బా ఎంత బాగుంది. కారం కారంగా ప్రాణం లేచి వచ్చినట్టుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉందబ్బా వెల్లుల్లి కారమా? కారం కారంగా భలే ఉంది కదా. హలో, నేను మీషో నుంచి మళ్ళీ ఒకటైతే తెప్పించుకున్నాను కిచెన్లోకి. చాలా రోజుల నుంచి కొనుక్కోవాలని చెప్పేసి కొనుక్కున్నాను. మామూలుగా మీ అందరికీ తెలిసింది, కొందరి కిచెన్లో అయితే ఉంటుంది కంపల్సరీ. నాకు కిచెన్లో ప్లేట్లు పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకేమీ ప్లేట్లు పెట్టుకునేదానికి ఏం స్టాండ్ అలా ఏం లేదు. ఇంకా కొనుక్కుందామని చెప్పేసి కొనుక్కున్నాను. ప్లేట్ పెట్టుకునేదానికి మాత్రమే స్టాండ్. ఇంతకుముందు వీడియోలు పెట్టున్నాను. ఒక 4 ప్రోడక్ట్స్ అయితే
ఆర్డర్ పెట్టుకున్నాను. అవి చాలా మంచిగానే వచ్చాయి. ఇయర్ రింగ్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకునేదానికి, తర్వాత వెజిటేబుల్ అవన్నీ కట్ చేసుకునేదానికి. ఇంకొకటి ఏంది, కవర్స్ కొనుక్కున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకునే కవర్స్. మనం ఎందుకంటే బయట ఉన్నాం కదా, అందులో బాడిగిన్నెల్లో ఉంటాము, మనకు హెవీగా లేకుండా కొద్దిగా సింపుల్గా ఉండేదిగా కొనుక్కోవాలి కాబట్టి అవి కొనుక్కున్నాను. మంచిగానే వచ్చినాయి, అందుకని మళ్ళీ ఈ ప్లేట్లు పెట్టుకునేది తెచ్చుకున్నాను. ఇదేం రావటం లేదు, దీనికి కవర్ కూడా ఇలా కట్టి పంపించారు. చూద్దాము ప్లేట్లన్నీ నాకు సరిపోతాయో సరిపోవో చూడాలి. ఇదైతే తెప్పించుకున్నాను నేను ప్లేట్లు పెట్టుకునేకి. మెయిన్గా నాకు ప్లేట్లు ఎక్కువగా ఉన్నాయి, అవి ఇలా ఆనిచ్చి గోడకు ఆనిచ్చి పెడుతుంటే అన్నీ పడిపోతా ఉన్నాయి. నాకు నచ్చటం లేదనమాట. ఎప్పట్లాంచో కొనుక్కోవాలని ప్లేట్లు పెట్టుకునేది. ఇప్పటికైతే ఇది కొనుక్కున్నాను. ఒకసారి ప్లేట్లు అన్నీ పెట్టి చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. చలో ఇప్పుడైతే ప్లేట్లన్నీ పెడదాము, ఎలా ఉంటుందో చూద్దాము. ప్లేట్లు అయితే ఇలా సర్దుకునేసానండి. ఏదో చూడండి, ఇలా నాకు ప్లేట్లే ఎక్కువగా ఉంటాయి అనమాట. అక్కడ పెట్టేస్తుంటే అవి చిందర బందరగా ఉంటుంది. ఏదైనా ఒక ప్లేట్ తీసుకునేటప్పుడు అన్ని దమామని పడిపోతూ ఉంటాయి కింద. నాకు ఎక్కువగా కింద పడే ఈ ప్లేట్లన్నీ కొంచెం నొక్కుపోతూ ఉంటాయి. ఇక్కడ ప్లేస్ లేదు, అలా పెట్టాలంటే అలా పెట్టేసేయాలి, దుమ్మంతా ఎక్కువ పడతా ఉంటుంది. అందుకని ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఏమంటే బాగానే ఉంది, కానీ ఏమంటే ఇక్కడ ప్లేట్లు పెట్టుకునే దానికి ఇక్కడ ఇచ్చారు కదా కమ్మిలు, ఇట్లా స్టెప్ బై స్టెప్, అది కొంచెం స్పేస్ ఉండేదిగా ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకు. కొన్ని ప్లేట్లే పడుతున్నాయి అంతే. ఇలా నీట్ గా సర్దుకునే దానికి బాగుంటుంది. నాకైతే ఇలా పెట్టుకునే దానికి మాత్రమే తెచ్చుకున్నాను. దీన్ని అయితే కొంచెం యూస్ఫుల్ అయితే, ఎక్కువ ప్లేట్లు పట్టుంటే బాగుండు అని అనిపించింది. ఇంకొకటి కూడా ఇలా తీసుకున్నాను, ప్యాన్లు పెట్టుకోవడానికి. దోస పెనము ఇలా ఉంటాయి కదా మనకి. నా దగ్గర అయితే నేను మామూలుగా చపాతీకి ఒకటి, తర్వాత నాన్ స్టిక్ ఒకటి, తర్వాత ఐరన్ ప్యాను ఇలా వాడుతూ ఉంటాను. 3 పెనాలు వాడుతూ ఉంటాను. అవి పెట్టుకోవడానికి కూడా ఇంతకుముందు అమెజాన్లో అనుకుంటా, సరిగా గుర్తులేదు, మీషోలోనో అమెజాన్లోనో కొనుక్కున్నాను. అది కూడా ఓన్లీ ప్యాన్స్ మాత్రమే పెట్టుకోవడానికి. అదొకటి ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడు చాలా రోజులు అయిపోయింది. ఇంక మళ్ళీ ఇలాంటి తెచ్చుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను. అయితే అప్పుడు కొనుక్కున్నప్పుడు అయితే స్టీల్ ఇచ్చారు కమ్మి. ఇది మరి స్టీల్దో ఏమో కాదు తెలీదు, ఇది కమ్మి బ్లాక్గా ఇచ్చారు. ఇది స్టీల్దో ఏమో తెలీదు, ఏదో కమ్మి లాగా ఇచ్చేస్తున్నారు అంతే. స్టీల్ ఇచ్చిందే బాగుండు అనిపించింది నాకు. ఇదే అనమాట. ఎలా ఉంది స్టాండ్ చెప్పండి కంపల్సరీ. ఇది మీషోలో కొనుక్కున్నాను. ప్లేట్స్ అన్ని ఇలా నీట్ గా సర్దుకునేదానికి బాగుంటుంది అనమాట. మనం పెట్టుకోవాలంటే కూడా ర్యాక్ లో ఇలాగే ఇలా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అంటే చిందర బందర్ లేకుండా నీట్ గా ఉంటుంది. ఇలా అయితే ర్యాక్ లో పెట్టుకునేసాను, ఒక సెల్ఫ్ లో ఇలా పెట్టుకునేసాను. ఇలా నీట్ గా ఉంటుంది. మనకి ఏ ప్లేట్ అయినా కావాలన్నా ఇలా సర్రని తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకోవచ్చు, ఒకటి తీసినప్పుడు ఏవి పడిపోకుండా ఉంటాయి నీట్ గా. అలాగే దగ్గర చిన్న ప్లేట్స్ కూడా ఉంటాయి. ఇలా అయితే పెట్టేశాను, సరిపోయాయి. ఎక్కువ మనకు ప్లేస్ అనేది మిగులుతుంది. తక్కువ ప్లేస్లోనే ఇలా స్టాండ్ పెట్టుకొని అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. ఇంకా ప్లేట్స్ అన్నీ స్టాండ్లో అయితే సర్దుకునేసాను కదండి. ఇప్పుడు ఈవినింగ్ అయితే స్నాక్స్ నేను పావ్ బాజీ అయితే చేస్తున్నాను. నా దగ్గర ఉన్నవే వేసి చేస్తున్నాను. బఠానీ, ఆలు, క్యారెట్టే ఉన్నాయి, ఇవి మాత్రమే వేసి చేస్తున్నాను. ఇంక ఇవన్నీ అయితే ఉడికించి పెట్టుకునేస్తున్నాను. ఆలు, బఠానీ, తర్వాత క్యారెట్ అవన్నీ వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో కాలీఫ్లవరు అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే లేవు, ఉన్నవే వేసి చేస్తున్నాను. ఇవి ఉడికిపోతే తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. కొద్దిగా ఉప్పు కూడా వేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేస్తే ఉడికిపోతాయి. చాలా రోజుల నుంచి మా పెద్దబాబు అడుగుతున్నాడు పావు బాజీ చేయమ్మా, పావు బాజీ చేయి అని. ఫైనల్గా ఈరోజు కుదురుతా ఉంది. అందులో బయట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తాను ఏమన్నా కావాలని అంటారు కదా, ఏమన్నా చేసి పెడితే బాగుండు మా అమ్మ అని ఎక్స్పెక్ట్ కూడా చేస్తాను వచ్చి మా పెద్దోడైతే. ఇప్పుడు మా చిన్నోడికైతే కొద్దిగా ఫీవర్ అనమాట. ఈ స్కూల్కి ఈరోజు డుమా కొట్టేసినాడు కదా, జ్వరం కూడా స్టార్ట్ అవుతుంది. సిరప్ వేయాలి.
బయట అయితే వర్షం పడుతూ ఉంది. రండి మీకు కూడా చూపిస్తాను. రోజు ఇలాగే పడుతుంది. ఇది చూసారా, వర్షం ఇలాగే పడుతుంది అన్నమాట. చిన్నగా పడుతుంది, ఇలా చిన్నగా పడుతూ ఉంటుంది వర్షము. బలంగానే పడదు, అలాగాని నిలిచిపోదు, ఇలా పడుతూ ఉంటుంది. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. నేను కుక్కర్లో వేసినవన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని అయితే మ్యాష్ చేసుకునేయాలి. నేను కుక్కర్లో ఉడికించినవన్నీ మ్యాష్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడైతే పావులకి కర్రీ చేసుకోవాలి కదా, అదైతే చేసుకునేద్దాం రండి. నేను సింపుల్గానే చేస్తున్నాను ఇంట్లో. నా దగ్గర ఉన్న వాటినే వేసి చేస్తున్నాను. కర్రీ కోసం అయితే ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే కూడా వేసుకోండి. నేను నెయ్యి కూడా వేసి చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకునేయాలి. ఈ ఆనియన్స్ లైట్గా వేగితే చాలండి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత 4 టమాటాలు మిక్సీ పట్టించుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఉడికిపోవాలి. టమాటా పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ కొద్దిగా, పావుబాజీ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా కస్తూరి మేతి, ఇవన్నీ వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి. అడుగంట కంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. నేనైతే మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకునేయాలి. చూడండి, మసాలాలన్నీ వేగిపోయి ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకునేయాలి. ఇప్పుడు రుచికి తగిన రాళ్ళుప్పు కూడా వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకునేయాలి. అంతే. ఇంకా బ్రెడ్ అయితే ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకునేస్తే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. మా వాళ్ళు వచ్చే టైం కూడా అయ్యింది. ఇంకా నేను బ్రెడ్ ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకునేస్తే అయిపోతుంది. నాకు ఈ చిన్న బ్రెడ్సే దొరికాయి. మామూలుగా మనకు పావుబాజీకి వాడే బ్రెడ్ ఉంటుంది కదా, కొద్దిగా పెద్ద సైజు, అవి దొరకలేదు నాకు. ఈ బ్రెడ్ అయితే దొరికింది. ఇంక ఇవే తీసుకున్నాను. మా వాళ్ళు వస్తే వేడిగా చేసి పెట్టేయడమే. పావుబాజీ అయితే రెడీ అయిపోయింది. ఏదో చూడండి, ఇంకా టేస్ట్ చేయడమే. మా వాళ్ళంతా వచ్చేసినారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. టేస్ట్ చేద్దాం రండి. ఎలా ఉంది కృషి? బాగుందా బాబా? ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఇదే. మాకు మా వాళ్ళు వచ్చాక వేడిగా చేసి పెట్టాను. వాళ్ళు ఏమో బాగుంది అని తింటున్నారు. ఏం టేస్ట్ చేయాలి, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. బాగుంది, సూపర్ బాగుంది చూసి. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఎక్స్ట్రా కొనుక్కునేది ఏంటి అంటే పావుబాజీ మసాలా, అది కొనుక్కున్నాను. ఇంకా నా దగ్గర ఇంట్లో ఉన్న వెజిటేబుల్సే వేసి చేసినాను. బాగుంది. ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ ఇదే. బయట వర్షం పడుతుంది కదా బాబా, బయట వర్షం బాగా పడుతుంది. లోపల ఇలా వేడిగా చేసుకుంటున్నాము. మా బబ్బులకు జ్వరము, మనిషి వాళ్ళ డాడీ చూపిస్తాను నిదానంగా, లేకపోతే ఇడ్లీ చేయాలి అంతే. ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తారో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. సీ యూ ఆల్. బాయ్.